విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం రూ. 999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఇందులో ప్రతి ఒక్కరూ కూడాను మనీని ఎలా మనకి ఆపాదించుకోవాలి, మనీని మనం ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇదే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నిజంగా మనీని మనం అట్రాక్ట్ చేయొచ్చా? మనీని ఏ రూపంలో? మనీ అంటే ఓన్లీ మన దగ్గర ఉండే కరెన్సీ మాత్రమే కాదు. మనీ అంటే సంపద. ఆ సంపదని మనం ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి? డబ్బుల రూపంలోనే అట్రాక్ట్ చేసుకుంటే అది అవుతుందా? అసలు సంపదను మనం ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి? డీటెయిల్గా చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ మాధురి. మ్యామ్, మనకి చాలా వరకు కూడాను లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే మనీ మేనిఫెస్టేషన్, కరెన్సీ రూపంలోనే అంటారు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఒక సంపదని మనం ఎట్లా అట్రాక్ట్ చేసుకోగలుగుతాం? లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే అదొక యూనివర్సల్ లా. మనం ఎలా లా ఆఫ్ గ్రావిటీని ఎలా అనుకుంటున్నాము, భూమి గుండ్రంగా చుట్టూ తిరుగుతుంది అనే దాని మీద మనం ఎలా నమ్మకం కలిగి మనం ఉంటున్నామో, అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇట్స్ అ యూనివర్సల్ లా. దాన్ని మనకు అనుకూలంగా మనం మనీ ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి ఎలా వాడతాం, దీని మీద మనము ఒక అవగాహన కలిగినప్పుడు ఈ మనీ అనేది ఒక ఎనర్జీ. ఇందాక చెప్పినట్టు డబ్బు ఆ సంపదన. డబ్బు వేరు, సంపద వేరు. సంపద అంటే మనకి చాలా ఆనందం సంపద, ఎస్, హెల్త్ సంపద, మనకుండే మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ సంపద. ఇలా చాలా సంపదలు ఉంటాయి మనకు తెలియకుండా. ఇవన్నీ కూడా మనకి మనీ కిందే వస్తాయా? మనీ ఈజ్ అన్ ఎనర్జీ. అయితే ప్రాస్పెరిటీ, మీరనే సంపద, మీరనే ఆనందము, మీరనే హెల్త్, ఇవన్నీ ప్రాస్పెరిటీ. అంటే ఒక సూర్యుడిని చూసిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? ఇది ఈరోజు ఉంటుంది రేపు ఉండదు అన్న ఒక ఫీలింగ్ వస్తుందా? లేదు. ఆ నమ్మకం ఉంది కదా. మూన్ వస్తుంది, స్టార్స్ ఉంటాయి, సన్ ఉంటుంది అని ఎలా నమ్ముతున్నారో అలాగే మీకు సంపద, మీకు హెల్త్ పరంగా నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను, హ్యాపీ సెల్స్ ఉన్నాయి మనలో. ఆ నమ్మకాన్ని మనం కలిగించాలి. మనం కనెక్ట్ అయ్యి ఉన్నాము యూనివర్స్తో. చెట్లు ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, యానిమల్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, అలాగే హ్యూమన్ ఆల్సో కనెక్ట్ అయ్యి ఉంది యూనివర్స్తో. ఆ నిజాన్ని మనం ఒక్కసారి వెనక్కి తిరిగి కూర్చొని నేను విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నానా, ఈ ఒక్క థాట్ వచ్చింది అంటే మీకు లా ఆఫ్ అట్రాక్షన్తో ముడిపడినట్టు. ఇలాంటి థాట్ రావాలి అంటే మీరు కనెక్ట్ అయినట్టు. మనీ ఈజ్ జస్ట్ అన్ ఎనర్జీ. మనీ అనేది ఒక భాగం మాత్రమే. హెల్త్, మనము ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. హెల్త్, క్యాన్సర్ని నేను డిఫీట్ చేసి నేను బతకగలిగాను అంటున్నారు. క్యాన్సర్ ఎందుకు వచ్చింది? కారణాలు ఉంటాయి. బాడీలో డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి? మనీ అనే ఒక ఫియర్ వల్ల మనం మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. మనం ఒక ఇమోషనల్ పర్సన్, ఇమోషన్స్తో ముడిపడి యూనివర్స్తో మనం కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నాము. వీటన్నిటికీ ఒకటే సీక్రెట్ ఏంటి అంటే ఎప్పుడూ మనం హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి అంటే అది చాలా కష్టం మేడం. నేను ప్రజెంట్ రియాలిటీలో ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. నాకు ఇవన్నీ చెప్పుకోవాలి, ఈ బాధలు చెప్పాలి, అప్పుడే నాకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది. అలా అన్నప్పుడు మీరు ఏం చెప్తున్నారో అదే మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో అట్రాక్ట్ అవుతారు. ఇది దాని సీక్రెట్. కాబట్టి అయితే చెప్పకూడదా అంటే ఇమోషన్స్ లోపల స్టక్ అయి ఉంటాయి బాడీలో. ఇమోషన్స్ స్టక్ అయిన దాన్ని మనం ఎవరితో చెప్పాలి అనేది ఇంపార్టెంట్. మీరు ఎవరో ఇంకొక అతని వైబ్రేషన్ బాగాలేకుండా మీరు కూడా అదే వైబ్రేషన్లో అవునరా నాకు ఈరోజు అస్సలు బాగాలేదు, నేను గొడవ పడ్డాను ఇంట్లో అని చెప్పారనుకోండి, ఆయన కూడా ఎక్కడో ఏదో అయి ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఇదే గోల్లో ఉంటావు అంటారు. కానీ లేదురా ఎందుకు అయ్యింది అనే వాళ్ళు ఉండరు. అదే మీరు ఒక కోచ్ అన్నా, ఒక గైడెడ్ పర్సన్ అన్నా, ఒక హై ఎనర్జీ పర్సన్తో వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక్క నిమిషంలో మీకు సలహా ఇవ్వరు. ఫస్ట్ వింటారు, ఏమైంది అని చెప్తారు. మీవన్నీ చెప్పిన తర్వాత అదొక ఎనర్జీ, అది నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగటివ్ ఎనర్జీని క్యాన్సిల్ చేసే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. ఎందుకంటే యూనివర్స్లో ఎనర్జీస్ అనేవే నడుస్తున్నాయి. పాజిటివిటీ అండ్ నెగిటివిటీ ఉండాలి, లేకపోతే యూనివర్స్ నడవదు, ఎక్స్పాన్షన్ అవ్వదు. అయితే మీరు ఏ దారిని ఎంచుతారు అనేది మీ ఇష్టం.
యూనివర్స్ని మనము మార్చాలి అంటే ఒకటే ఒకటి పాజిటివిటీగా ఉండడము. మీరు చెప్తుంది ఏంటి అంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఏ డిఫరెంట్ యూనివర్స్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ డిఫరెంట్ కనెక్షన్ టు యూనివర్స్. ఓకే. అంటే మనం అందరం ఒకటే, మనం వచ్చింది ఒక న్యూనెస్ కోసం. అంటే మనం ప్రపంచంలో ఉన్న ఈ మనీ ఎనర్జీని మీరు ఒక భాగం కింద లెక్క పెట్టాలి. మనీ కన్నా ముఖ్యమైనది అష్ట ఐశ్వర్యాలు అంటున్నాం కదా, సంపద అంటున్నాం కదా. ఈ ఐశ్వర్యాలని నేను ఎలా పొందగలుగుతాను అనే దాని మీద మీరు కాన్సెప్ట్ పెడితే మనీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే. మనీ ఈజ్ జస్ట్ అన్ ఎనర్జీ. ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటారు? సో బెస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ యూనివర్స్తో నేను కనెక్ట్ అవుతున్నానా లేదా. ఓకే. తర్వాత చిన్న పిల్లవాడిలాగా ఆలోచించాలి. నాకేం కావాలి అనే దాని మీద స్పష్టత ఉండాలి. నాకు ఈరోజు ఇంత డబ్బులు కావాలి అనడం కన్నా నాకు ఈ డబ్బులు ఎందుకు కావాలి, ఈ డబ్బు వల్ల ఏంటి నాకు ప్రయోజనం, ఈ కాన్సెప్ట్లోకి వెళ్తే అంటే ఎందుకు కావాలి అనే దాని మీద మీరు దృష్టి పెట్టాలి. మనీ వచ్చింది, దీన్ని నేను ఎలా ఖర్చు పెట్టాలి, ఇలాంటి కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. అప్పుడు మనీ అనే ఎనర్జీని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. పొద్దున్న లెగ్గానే ఈరోజు నేను ఎలాగైనా మనీ సంపాదించాలి, ఒక 50,000 నా దగ్గరికి రావాలి అని వెళ్తున్నారు. అలా కాకుండా వెనక్కి తిరిగి 50,000 నాకు ఎందుకు కావాలి, నేను ఏం చేస్తాను, కాంట్రిబ్యూట్ చేస్తారా, మీరు ఏమన్నా విశ్వానికి ఇవ్వాలి అనుకుంటున్నారా, అంటే ఇస్తేనే మీకు వస్తుంది అనే కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. ఓకే. సో ఈ విధంగా మనీని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అంటారు. ఓకే విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.